ఏలూరు జిల్లా కొత్తగూడెం పంచాయతీ సింగవరం ప్రజల తాగునీటి సమస్య వర్ణనాతీతంగా మారింది. తాగునీరు ముఖిగా రావడంతో గ్రామస్తులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. కాలువలోని నీరు అలాగే తమకు సరఫరా అవుతుందన్నారు. స్ఫటికను దంచి నీటిలో కలిపి తర్వాత తాగుతున్నామని వాపోయారు. కాళ్ళు చేతులు పట్టేస్తున్నాయని, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అమ్మా ఎప్పటి నుంచి వస్తున్నాయి నీళ్లు మీకు? ఎప్పటి నుంచో వస్తున్నాయండి. మీరే ఎవరు పట్టించుకుంటారండి ఇక్కడ? 50 రూపాయలు. ఎంత? 60 రూపాయలు అంటే పావు కేజీ. ఓకే. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి తెలియపరిచింది ఏమంటే మాకు ఇది ప్రాబ్లం అండి. తాగే వాటర్ సరిగ్గా మాకు ఈ వల్ల ఆరోగ్యం పట్టించుకున్న వాళ్ళు లేరు. మా ఆరోగ్యాలు పాడైపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూర అడుగుతున్నామండి, పవన్ కళ్యాణ్ గారికి కూర అడుగుతున్నామండి, కూర అడుగుతున్నాం. ఏనాడు ఎరగమండి మేము. ఇప్పుడు రకరకాల సబ్బులు వాడుతున్నాం, అయినా కానీ మాకు ఏమో నయం అనిపిస్తలేదండి. టాబ్లెట్లు వేసుకుంటున్నాం, అయినా కానీ నయం అనిపిస్తుంది. పసుపు వేసుకొని స్నానం చేస్తున్నామండి. ఇన్ని బరువులు పడినా సరే నీళ్ళలో మట్టిగా మాకు తేడా ఏం చూపుతాం. ఇంకేం మందులు ఇచ్చిన రవణమ్మండి. కాళ్ళలో నీళ్ళు ఎలాగున్నాయో మాకు నీళ్ళు అలాగే వస్తున్నాయండి. మాకు రోజు పైపులు రావట్లేదు. కాదండి, పెట్టుకు తెచ్చుకుంటున్నాను. ఆ నీటిలో నర తీసుకుంటున్నాను. ఆ కడుపులు నొప్పి వచ్చి ఈరోజు మందమండి రాదండి. ఏడుతున్నాను కానీ ఈరోజు వెళ్దండి. తాగినా సరే టానిక్ తెచ్చుకున్నాను, తాగినా సరే ఈరోజు లేదండి. ఏంటి మీ సమస్య ఏంటి? సంవత్సరం ఇంకేది కాదండి. కాలేజీ మా మెడ్లు వస్తే అవే ఈ పసిగేస్తే తాగితే మా గుండెలో భారం వస్తుంది. ఏదో బిజీ తెచ్చుకుందాం అంటే కాలు పెట్టేస్తానండి. అంటే మీరు నడవలేకపోతున్నారా? మీరు ఆ నీళ్ళు తాగేసరికి మాకు పట్లు వెళ్ళిపోతాయండి. ఆ నీళ్ళు తాగడానికి ఇవే ఆడకట్టి సాయంత్రం ఆడకడితే మళ్ళీ రేపు ఈ ఏళ్ళప్పుడు మళ్ళీ తిరిగి ఆడుకోట్టుకోవాలి. అలాగే రోజుకి 4 బిందెలు ఎక్కి ఆడుకోట్టుకుంటాం.